రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే అండి, నా పేరు నాగిని. మేము విజయవాడ నుంచి వచ్చాం. అక్కడ విజయవాడ దుర్గమ్మకు కూడా ఆషాఢ మాసం సారే ఇచ్చాం. అట్లాగే ఇక్కడ కూడా బాగుంటుంది. వరంగల్లో కాళికామాత అమ్మవారు అంటే మేము ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత జర్నీ చేసిన అంత కష్టం అంతా కూడా మర్చిపోయాం. ఇక్కడికి రాగానే చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ అమ్మవారు కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అంతే బాగుంది. అక్కడ మాకు ఆషాఢం అంటే అక్కడ సారి తీసుకెళ్తాము. ఇక్కడ బోనాలు అంటారు. మేము అక్కడ ఆషాఢ సారి సమర్పించుకొని మళ్ళీ ఇక్కడ వరంగల్లో బోనాలు అంటే చూడడానికి వచ్చాము. అమ్మవారి గుడి విజయవాడలో చూసాము. ఇక్కడ ఇంకా భద్రకాళి టెంపుల్ అంటే ఇంకా బాగా అమ్మవారి కన్నా ఇంకా పెద్దగా ఉంటుందంటే చూడడానికి వచ్చాము. చాలా బాగుంది. మేము ట్రావెల్ చేసింది కూడా మర్చిపోయాము అమ్మవారిని చూసి. అంతా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ అంతా అసలు నీట్ మెయింటెనెన్స్ కానీ అంతా బాగుంది. చాలా అంతా నీట్గా ఉంది. బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. విజయవాడ నుంచి వచ్చామండి. మేము విజయవాడ నుంచి వచ్చామండి. దుర్గగుడిలో అక్కడ విజయవాడ దుర్గగుడి పైన వచ్చేసరికి మేము అందరం మహిళలు అందరం కలిసి కూడా వచ్చేసరికి చాలా ఘనంగా వేల తాళాలతోటి అక్కడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. తర్వాత వరంగల్లో అమ్మవారు కూడా వచ్చేసరికి విశేషకరం అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఎలాగైనా సరే ఇక్కడికి కూడా చేరుకొని ఆమెని దర్శించుకోవాలనిపించింది. ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకుని వాళ్ళ ఉదయమే మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము. అదేవిధంగా తల్లి ప్రకృతి కూడా వచ్చేసరికి మాకు సహకరించింది. ఎక్కడ కూడా రెయిన్ కూడా రాకుండా ఇబ్బంది పడకుండా మేము వచ్చేసరికి ఆ తల్లిని ఏ విధంగా అయినా సరే టెంపుల్కి చేరుకున్నాము. దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చామండి. ఆ తల్లి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. ఆమెను దర్శించుకోగానే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒళ్ళు పులకరించేస్తుందండి. ఆ తల్లి దర్శనం అంత అద్భుతంగా ఉంది కాబట్టి చూడని వాళ్ళు ఎవరున్నా సరే కంపల్సరీ వరంగల్ అమ్మవారిని దర్శించుకోవడానికి కంపల్సరీ వచ్చి దర్శించుకోండి. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL deemed to be university. అమ్మవారు మేము ఇక్కడే ఉంటామండి. ప్రతి శుక్రవారము అలా వస్తాము. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి మహిమలు చాలా అద్భుతంగా ఉంటాయి. కోరిన కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఇంత పబ్లిక్ వచ్చినా కూడా చాలా అన్ని సౌకర్యాలు సమకూర్చారు ఇక్కడ. అమ్మవారిని ఈ అద్భుతమైన దినాల్లో చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. సాక్షాత్ అమ్మవారి అక్కడే ఉందన్నంత అద్భుతంగా అనిపిస్తుంది. మన అమ్మవారి దేవస్థానంలో భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు ఘనాక్రమము నీలపతాక్రమంలో మరి అమ్మవారి అలంకరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండి ఆ తల్లిని అర్చించుకోవడానికి రావడం జరుగుతోంది. మరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క 10 నిమిషాల కాలం అమ్మవారిని కళ్ళతో కన్నులారా చూసి ఈ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక్క 10 నిమిషాల సమయం కళ్ళు మూసుకొని కూర్చొని మీ కోరికలు మీరు అమ్మవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అది కూడా క్లారిటీగా కోరుకోండి. ఏం కావాలో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది అంతా శక్తిపీఠం. భద్రకాళి అమ్మవారు భద్రతనిచ్చే తల్లి. ఈ యొక్క అద్భుతమైన శక్తిపీఠంలో మనము కోరితే చాలు, ప్రేమగా కోరితే చాలు, అది నెరవేరుతుంది. కనుక భక్తులందరినీ శ్రద్ధగా ఏకాగ్రతతో ఒక్క 10 నిమిషాల సమయం ఒక ప్రాంగణంలో కూర్చొని కోరుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.